హాయ్ ప్రజలు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసొద్ది ఏమంటే శేర్వరాయన్ కొండ. ఇది ఏడుంది అంటే తమిళనాడులో సేలం డిస్టిక్లో ఏర్కాడు పక్కనద ఈ శేర్వరాయన్ కొండ ఉంది. ఇది ఒక ఫేమస్ అయిన ఒక టూరిస్ట్ ప్లేస్. ఇది కల్వరాయన్ కొండ అని చెప్పే ఒక కొండ ఉంది. ఆ కొండకి పక్కనద ఈ శేర్వరాయన్ కొండ ఉంది. ఇది వచ్చి ఆ కల్వరాయన్ కొండకు వెస్ట్ సైడ్లదా ఉంది. ఇది 400 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. ఈ శేర్వరాయన్ కొండకు సెంటర్లదా అதாவது వెస్ట్ అండ్ ఈస్ట్ ఆ సెంటర్లో పోయేదిదా వాణి అట్లనే ఒక ఏటిపోతాయి నీళ్ళు. ఈ కొండ హైట్ చూసినప్పుడు సీ లెవెల్ ఉండి 4000 to 5000 ఫీట్ హైట్లదా ఈ కొండ ఉంది. ఈ కొండల హెర్బ్స్, వైల్డ్ యానిమల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంతా ఉంది. అయితే ఈ రేర్ ప్లాంట్స్ நிறைய ఈ కొండలో ఉంది. ఈ కొండలద ఎస్ట్ పీపుల్స్ ఆడాడ గ్యాంగ్గా బతుకుతూ ఉంటారు. ఈ కొండల కాఫీ ప్లాంట్లో நிறைய ఉంది. ఏంటంటే ఈ కాఫీ వచ్చి ఇది ఎస్టేట్ కూడా పక్కన ఉంది. అదే మాదిరి ఈ జాగాల ఫ్రూట్స్లో ప్లాంట్స్ நிறைய జాగా గ్రోత్ అవుతాయి. ఇది ఒక ట్రెడిషనల్ ప్లేస్ కూడా. మనము చూసుకొని ఉండేది ఇప్పుడు వ్యూ పాయింట్. ఇది కల్వరాయన్ హిల్స్ చూసేదానికి ఈ శేర్వరాయన్ హిల్స్ నుండి చూడొస్తాం. ఇది ఒక వ్యూ పాయింట్. ఈ కొండలదా ఒక పెద్ద ఊరు ఉంది. ఆ ఊరు పేరుదా ఏర్కాడు. ఇదిదా సేలంలో టూరిస్ట్ ప్లేస్, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇది పాతకాలంలో సేరన్ చెప్పే ఒక కింగ్ ఉంటారు కదా, ఆ సేరన్ కింగ్ ఈ ల్యాండ్ రూల్స్ చేసినారు. దాని కదా వాళ్ళ నేమ్ అట్లా జస్ట్ చేంజ్ అవి ఇది సేరన్ కింగ్ ల్యాండ్ అనే దానికి శేర్వరాయన్ అట్లానే నేమ్ వచ్చని చెప్తారు. ఇంకా స్పెషల్ ఏమంటే ఇక్కడ పోయే వాణి రివర్, కడియాంబట్టి రివర్ అలా 2 రివర్ ఉంది. ఆ 2 రివర్ సెంటర్లో ఓకేనా పోయేదానికి రూట్ లేదు. ఇది ఒక డెక్కన్ ప్లేట్ మాదిరి తెలుస్తాయి. దానికి కాదా ఇది వచ్చి ఒక ఇర్రెగ్యులర్ స్పేస్ అట్లా చెప్తారు. ఈ జాగ్రత్త ఏర్కాడు ఉంది. ఈ డెక్కన్ ప్లేట్ మాదిరి ఉంది కదా, ఈ ప్లేస్కి లాస్ట్ కదా డఫ్ హిల్స్ అనేది ఒక ఇల్లు ఉంది. అది సూపర్ అన్న ఒక ప్లేస్దా. ఈ కొండలో ఎప్పుడమే క్లైమేట్ చూసినప్పుడు వెదర్ 82 డిగ్రీ ఫారెన్హీట్ మ్యాక్సిమం అండ్ మినిమం చూసినప్పుడు 60 డిగ్రీ ఫారెన్హీట్. ఇదిదా ఇట్లా కూల్గా ఉండేదానికి కదా ఈ జాగా బెస్ట్ అన్న ఒక ఫస్ట్ క్లాస్ ఫెంటాస్టిక్ ప్లేస్ టూరిస్ట్ పోయేదానికి. సమ్మర్లో అதாவது ఫిబ్రవరి టు జూన్ టైం చూసినప్పుడు ఎట్లా ఉంటానో 80 డిగ్రీ ఫారెన్హీట్కి పైకి ఇది పోయేలే. ఇలాంటి అంతలో ఫస్ట్ క్లాస్ ప్లేస్. ఇంకొక స్పెషల్ ఏమంటే రైన్ సీజన్లో ఈ కొండల 42 సెంటీమీటర్ రైన్ ఫాల్ అవుతాయని చెప్తారు. ఇది ఒక బెస్ట్. ఏంటంటే ఇట్లా రైన్ ఫాల్ అయ్యేదానికి కదా ఈ జాగా ఎప్పుడమే వచ్చి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ను ఎవర్ గ్రీన్ మౌంటైన్ ఉంది. మనం ఇండియా ఫుల్ చూసినప్పుడు యా ప్లేస్లో ఇది మాదిరి క్లైమేట్ ఉండదు. ఇది ఏంటి అంటే సమ్ రేర్ ప్లాంట్స్ ఈడ మొత్తంగా గ్రోత్ అవుతాయి. మరి ఏడలే ఎగ్జాంపుల్ యూకాలిప్టస్, జెరోనియం, పచోలి, పెప్పర్మెంట్, సిట్రోడా చెప్తాం కదా. ఇది మరి రేర్ ప్లాంట్స్లో ఈ జాగాల మొత్తంగా బాగా గ్రోత్ అవుతాయని చెప్తారు సైంటిఫిక్గా. ఈ కొండలో నడిచిపోయినప్పుడు ఈ విష్ణు గుడి ఉంది. ఇది ఫేమస్ గుడి. ఇక్కడ ఉండే ఎస్టీ పీపుల్స్ టూరిస్ట్ ప్లేస్ పీపుల్స్ అందరమే ఈ లార్డ్ విష్ణువుని వర్షిప్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఈ జాగాలో ఉండే గుడి చూస్తామంటే లోపల ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ ఉండదా ఆ లార్డ్ విష్ణు ఐడల్ ఉంది. ఇది చిన్న గుడిగా ఉంటాను స్టెప్స్లో పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఈ 2 పీపుల్స్లో ఈ గుడిని బాగా ఫస్ట్ క్లాస్ క్లీన్గా పెట్టి ఉంటారు. జాగాల పోవాలంటే మనము జస్ట్ కొంచెం బెండ్ అయిపోవాలా హెడ్ ఓకేనా. ఏంటంటే కొంచెం డౌన్గా ఉంది. ఇది కేవ్ కదా దానికి కాకత. ఇక్కడ ఎండ్ ఫెస్టివల్ గ్రాండ్ చేస్తారు. ఇది వచ్చి బై మౌట్ యాప్. ఈ యాప్ యూస్ చేసి మన ఇంటికి ఏం కావాలో గ్రోసరీ మెటీరియల్స్ ఆర్డర్ చేసి మనం ఇంటికి తీసుకువస్తాం. ఇది వచ్చి బెస్ట్ యాప్ అండ్ సేఫ్ యాప్. ఈ ఛానల్కి మీరు కొత్తది ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.